తెలంగాణ మరి రీసెంట్గా చూసినాం మనము మన ఇండియన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అట్లా? మన ఇండియా లాంటి అంత వైబ్రెంట్ కంట్రీని వదిలిపెట్టేసి బయట కంట్రీ పోవడం అవసరం ఎందుకు వచ్చింది? మన టాప్ 5 రీజన్స్ చూస్తే నంబర్ 1 చూస్తే మనం వచ్చేసి మనకి ట్యాక్స్ స్లాబ్స్. మనకి ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఎంత బేకార్ ఉందంటే ఆల్మోస్ట్ 5 స్లాబ్స్ ఉన్నాయి మన ట్యాక్సేషన్లో. కానీ ఏంటంటే మనం ట్యాక్స్ కడుతున్నాము, కానీ కడితే మనకి ఏం బెనిఫిట్స్ కూడా లేవు. ఎందుకంటే 2023లో 2.2 crore పాపులేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందంట. అంటే 140 crores ఓన్లీ 2.2 crore, అంటే ఆల్మోస్ట్ 1.6% పాపులేషన్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది. కానీ వాళ్ళకి ఏమొస్తున్నాయి బెనిఫిట్స్? వాళ్ళకి ఏమి ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్రీ హెల్త్ కేర్ కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానీ, ఒక బెటర్ డెవలప్మెంట్ సరౌండింగ్స్లో ఏమీ లేదు. ఇది ఒక బిగ్ రీజన్ కి చాలా మంది మన ఇండియా వాళ్ళు పెట్టేసి వేరే కంట్రీ వెళ్ళిపోతున్నారు. ఎక్కడైతే వాళ్ళు పనిచేసి ట్యాక్స్ తీసుకుంటే వాళ్ళకి రెసిప్రోకేట్గా మంచి వస్తున్నాయి బెనిఫిట్స్ సిటిజన్కి ఫ్రమ్ గవర్నమెంట్. సెకండ్ చూస్తే మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే అది ఎకనామీని చాలా బ్యాలెన్స్ చేస్తుంది, నేను గ్రో కూడా చేస్తుంది. అండ్ పీపుల్ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ ఎడ్యుకేషన్. మన ఇండియా లాంటి కంట్రీలో ఇంజనీరింగ్ ఇంకా మెడిసిన్ చాలా కాస్ట్లీ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఒక మెడికల్ డిగ్రీ చేయాలంటే 1 to 1.5 crore పడుతుంది. ఇంజనీరింగ్కి 5 to 25 lakhs వరకు పడుతుంది. అది కాలేజ్ బట్టి, రీజన్ బట్టి డిఫర్ అవుతుంది. అదే బయటి కంట్రీకి పోతే ఎస్పెక్ట్ టాప్ మనం 5 కంట్రీలు చూస్తాం మన డెవలప్ నేషన్స్లో, మెడిసిన్కి 30 to 50 lakhs అయిపోతుంది అదే డిగ్రీ ఇండియాలో. అదే ఇంజనీరింగ్ అయితే ఆల్మోస్ట్ దానికంటే 60% to 50% తక్కువ అయిపోతుంది. ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఎందుకు ఇక్కడ చదువుకుంటారు చెప్పండి? అనుకుంటుందా నేను అటు పోతే నాకు ఇంకా మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్, నాకు ఇంకా వాల్యూ ఉంటుంది. మళ్ళీ మన దగ్గర కోటా సిస్టమ్ ఒకటి ఉంటుంది, అక్కడ కోటా సిస్టమ్ ఉండదు. అక్కడ ఎట్లా అంటే మొత్తం మెరిట్ పైన ఉంటుంది, ఇక్కడ మొత్తం మళ్ళీ కోటా సిస్టమ్ వల్ల వాడికి ఎక్కువ వస్తే తక్కువ వస్తే మళ్ళీ దానిపైన అలాగ ఉంటుంది. అక్కడ అట్లా కాదు, మంచిగా చదువుకుంటా, మంచిగా వచ్చిందా నీ టాలెంట్ పైన వచ్చేస్తుంది జాబ్. మొత్తం ఇండివిజువల్ పైన ఉంటుంది, వేరే ఫ్యాక్టర్స్ ఏం ఎక్కువ ఎఫెక్ట్ కావు. థర్డ్ చూస్తే మనకి టాక్సిక్ వర్క్ కల్చర్. ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ ఏంటంటే ఎస్పెషల్ మనం చూసేది కార్పొరేట్ వరల్డ్లో, ఎంఎన్సీస్లో. ఎందుకంటే ఎక్కువ జాబ్ ఫ్రేమ్ ఉంది ఒక ప్రాపర్ అంటే ఎంఎన్సీస్ అనమాట కార్పొరేట్స్లో. ఈ టాక్సిక్ ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తున్నాము, ఎస్పెషల్ లాస్ట్ 3-4 yearsలో 10 to 14 hours అయిపోయింది వర్క్ కల్చర్. అంటే ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ 10 to 14 hours పని చేస్తుంటారు. యాజ్ పర్ లా చూస్తే మనం ఓన్లీ 8 to 9 hours పని చేయాలి డేలో. కానీ ఈ జాబ్ ప్రెషర్ వల్ల, జాబ్ కాంపిటీషన్ వల్ల మార్కెట్లో జాబ్ లేవు కాబట్టి 10 to 14 hours పని చేపించుకునే కార్పొరేట్స్. మళ్ళీ ఆ చేస్తున్న వాళ్ళ బెనిఫిట్ ఏంది? ఏం లేదు. వాళ్ళకి టైమ్లీ గ్రోత్ లేదు, ప్రమోషన్స్ లేవు, మళ్ళీ వాళ్ళకి హైక్స్ లేవు, ఇంక్రిమెంట్స్ లేవు. జాబ్ చేంజ్ చేసినా కూడా మళ్ళీ కరెక్ట్ దానికి స్టెబిలిటీ లేదు. ఎట్లా మళ్ళీ ఇంకోటి వచ్చేసి మళ్ళీ ఈ టాక్సిక్ కల్చర్లో ఇది మన బాస్ మిస్ మేనేజ్మెంట్, మైక్రో మేనేజ్మెంట్, ఎస్ బాస్ కల్చర్ అయిపోయింది. అంటే మంచి పని చేసాడు, హార్డ్ వర్క్ చేసినాడు, రిజల్ట్స్ చూపించినోడికి ఎక్కువ నల్లో రెస్పెక్ట్ లేదు, వాడు గ్రోత్ లేదు సిస్టంలో. అదే వాడి తక్కువ పని చేసి ఎస్ బాస్ కొంచెం పాలిటిక్స్ చేస్తే వాడికే మంచిగా బెనిఫిట్స్ ఉంది, వాడే గ్రోత్ అవుతుంది కార్పొరేట్లో. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఒక మెంటల్ హెల్త్ ఒక కార్పొరేట్ ఎంప్లాయీ కూడా. అంటే వాట్ హీస్ గివింగ్ అండ్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. దానివల్ల కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మన ఫోర్త్ వచ్చేస్తే ఇది కరప్షన్ అయితే ఎవ్రీ కంట్రీలో ఉంటుంది, ఉండదని చెప్పలేము మనము. కానీ ఏంటంటే డెవలప్ కంట్రీస్లో టాప్లో ఉంటుంది కరప్షన్. ఆ టాప్లో ఎట్లుంటుంది కరప్షన్ అంటే అది మిడ్ ప్లేయర్కి కింద ఉన్న వాళ్ళకి అంత ఎఫెక్ట్ కాదు వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో, అలా అని స్మూత్గా వెళ్ళిపోతుంది. మన ఇండియన్ కంట్రీలో ఏమైందంటే లో టు మిడ్ క్లాస్ వరకు కరప్షన్ చాలా ఉందన్నమాట డెప్త్గా. అంటే ఎనీ స్మాల్ పని చేయాలంటే మనం కరప్షన్, లంచం ఇవ్వాల్సిన పని ముందు పోవాలంటే. బట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, మిగతా ఎన్ని డాక్యుమెంటేషన్ కానీ మన ల్యాండ్ పేపర్లు కానీ అన్ని దానికి వాడికి ఏదో ఒకటి ఇస్తేనే ఆ పని ముందుకు పోతుంది. అది ఏంటంటే ఈ కరెంట్ జనరేషన్కి అంత ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది కాబట్టి అది నచ్చదు వాళ్ళకి. ఈ సిస్టమ్ నచ్చకపోయిందనే వాళ్ళు ఇంకా కంట్రీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తక్కువ కరప్షన్ ఉంది బాబు, అక్కడ పోయి మంచిగా మేము బతకొచ్చు, మా లైఫ్ స్టైల్ మంచిగా ఉంటుందని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫిఫ్త్ వచ్చేసి మేజర్ రీజన్గా చూసినాము, సేఫ్టీ అని వచ్చేసింది. ఈ ముందు ఇట్లా ఈ కేటగిరీ లేకుండే, బట్ లాస్ట్ 2-3 yearsలో ఈ సేఫ్టీ కేటగిరీని యాడ్ అయిపోయింది ఇండియన్స్లో. ఎందుకంటే మేము లాస్ట్ కొన్ని ఇయర్స్ చూస్తున్నాం, 3 to 5 yearsలో ఈ సేఫ్టీ అని అంటే ఓన్లీ ఫీమేల్ పైన ఉన్న అట్రాసిటీస్ కాదు, మేల్ పైన కూడా. ఎట్లా అంటే ఫీమేల్కి చూస్తే వాళ్ళపైన డొమెస్టిక్ వైలెన్స్ కానీ,
ఇట్లాంటి యాసిడ్ అటాక్స్, లేకపోతే ఈ రేప్ చేసే బ్యాడ్ పీపుల్ కానీ, మళ్ళీ మేల్కి వచ్చేసి వాళ్ళపైన డిస్రెస్పెక్ట్, దే బ్యాషింగ్ ఇన్ దెమ్ అవుట్, మేల్ సొసైటీలో ప్రెషర్ వల్ల బెటర్ టు డూ గుడ్ అండ్ బీ ద బెస్ట్, ఆ ప్రెషర్ వల్ల ఇంకా చైల్డ్ ఏమంటాము వాళ్ళపై అట్రాసిటీస్ నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఏమైందంటే ఒక ఫ్యామిలీకి సేఫ్టీ ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా ఎంత గ్రో అయినా కూడా ఇన్ ది ఎండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఫ్యామిలీతో వస్తుంది, ఫ్రెండ్స్తో వస్తుంది, సెల్ఫ్ ఉంటుంది, సొసైటీ వస్తుంది. ఇవి లేనప్పుడు వై విల్ యూ స్టే ఇయర్? అండ్ మిగతా కన్స్ట్రన్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఉండుకుంటారు, నేనే కానీ ఎవరైనా కానీ ఫ్యామిలీ అని, దెన్ మూవ్ అవుట్ టు ద బెస్ట్ ప్లేస్ ఎక్కడైతే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తాం మన ఇండియాలోనే మన హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు లివ్. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, అన్ని ఇల్లు తక్కువ రేటుకి వస్తుంది, రెంట్ తక్కువ వస్తుంది, ఫుడ్ అంతా సెట్ అవుతుంది, సేఫ్టీ ఉంది, లైఫ్ స్టైల్ బాగుంది, ఎవరు డిస్టర్బ్ చేయరు. సేమ్ థింగ్ ఎవరో అదే అనుకుంటారు కి బయటికి పోతే ఇదే దొరుకుతుందని. అందుకే చాలామంది మన ఇండియా పెట్టేసి దుబాయ్ లాంటి కంట్రీ, ఆస్ట్రేలియా లాంటి కంట్రీకి వెళ్ళిపోతున్నారు. దగ్గర సేఫ్టీ ఉంటుంది, లైఫ్ స్టైల్ మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ఇంకా అందరూ సేఫ్గా హ్యాపీగా ఉండొచ్చు అని అండ్ పీస్ఫుల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ ది ఎండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఒకటే కావాలి, మనం ఎంత సంపాదించినా ఎంత గ్రో అయినా కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్కి. అది లేకపోతే ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు ఆగరు, ఉండరు. సేమ్ థింగ్ ఇదే అవుతుంది మన ఇండియాలో కరెంట్లీ. అందరూ చాలామంది ఇండియా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా చూస్తే లాస్ట్ ఇయర్ 1.67 crore పీపుల్ పాస్పోర్ట్స్ అప్లై చేసిండంట. దానిలో స్టూడెంట్ వీసా 30 lakhs ఉందంట. అంటే రిమైనింగ్ మొత్తం అందరూ రెడీ ఉన్నారు వెళ్ళిపోవడానికి ఇండియా నుంచి. చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ మన ఇండియన్ గవర్నమెంట్ పైన కూడా. ఇంకోటి మన ఇండియన్స్ కూడా కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి పోయే ముందు. ఎందుకంటే అంత ఈజీ ఉండదు బయట లైఫ్ స్టైల్. ఇక్కడికంటే బెటర్ అందరూ ఉంటారు, ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడానికి. అక్కడ వెళ్తే మొత్తం మనమే చేసుకోవాలి, సెల్ఫ్ ఉంటుంది, ఎవరు హెల్ప్కి రాదు. మీ బ్యాడ్ టైం గుడ్ టైమ్స్లో ఎవరు ఉండరు అక్కడ, మొత్తం మీరే సెల్ఫే ఉండాలి. చూసి కొంచెం ఈ డిసిషన్ కూడా తీసుకోవాలి.